మేఘాలయ హనీమూన్ హర్రర్ క్రైమ్ సినిమాను తలపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. సోనం, ఆమె ప్రియుడి దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మేఘాలయలో నవవధూవరులు అదృశ్యమైన కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పథకం ప్రకారం కిరాయి హంతకులతో భర్త రాజాను సోనం హత్య చేయించినప్పటికీ ఆమె చేసిన ఒక్క తప్పుతో ప్లాన్ మొత్తం తారుమారైనట్లు తెలుస్తోంది. మే 11న రాజా రఘువంశీ సోనంల వివాహం జరగ్గా 20న హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. అయితే వారు మొదట జమ్మూ కాశ్మీర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అక్కడ అప్పటికే పహల్గాం ఉగ్రదాడి జరగడం వల్ల మేఘాలయకు తమ హనీమూన్ ప్లాన్ మార్చుకున్నారు. అక్కడే 2 రోజుల తర్వాత వారి ఆచూకీ గల్లంతయ్యింది. జూన్ 2న రాజా మృతదేహం దొరికింది. ఒక పదునైన ఆయుధంతో అతడి తలపై 2 సార్లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. సోనం బాయ్ ఫ్రెండ్ గా చెబుతోన్న రాజ్ కుష్వాహా మే 18న ఈ హత్యకు ప్రణాళిక వేశాడని ఇందోర్ పోలీసు ఉన్నతాధికారి రాజేష్ దండోతియా వెల్లడించారు. ఈ హత్య కోసం విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాష్ రాజ్పుత్లకు రాజ్ కుష్వాహా సుపారీ ఇచ్చాడు. మరోవైపు మేఘాలయ వెళ్లేందుకు సోనం తన భర్తను ఒప్పించగలిగింది. అంతా వారి ప్లాన్ ప్రకారమే జరిగింది. అయితే హత్యకు వారు ఉపయోగించిన పదునైన ఆయుధంతో అంతా తారుమారైనట్లు తెలుస్తోంది. హత్యకు వాడిన ఆయుధాన్ని సాధారణంగా మేఘాలయలో ఉపయోగించరు. ఫలితంగా బయటి వ్యక్తి ప్రమేయం ఉందని అనుమానం వచ్చిందని ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు వెల్లడించారు. తర్వాత కాల్ రికార్డులను పరిశీలించగా హత్యకు ముందు సుపారీ ఇచ్చిన వ్యక్తుల్లో ఒకరిని సోనం కాంటాక్ట్ చేసినట్లు గుర్తించామన్నారు. రాజా, సోనం ఆచూకీ గల్లంతు కావడానికి ముందు ఆమె ఫోన్ లొకేషన్ తో నిందితుల ఫోన్ లొకేషన్ మ్యాచ్ అయినట్లు పోలీసులు చెప్పారు. రాజా రఘువంశీని హత్య చేయించేందుకు రాజ్ కుష్వాహా తన చిన్ననాటి స్నేహితులైన విశాల్ చౌహాన్, ఆనంద్ కుమార్, ఆకాష్ రాజ్పుత్లను ఎంచుకున్నాడు. మే 11న రాజా, సోనం పెళ్లి జరగ్గా మే 16న మధ్యప్రదేశ్ ఇందోర్లోని ఓ కేఫ్ కు ఈ ముగ్గురిని పిలిపించాడు. డబ్బు ఆశ చూపి హత్యకు ఒప్పించాడు. మే 20న రాజా, సోనం హనీమూన్ కు బయలుదేరగా సుపారీ రౌడీలు వారిని వెంబడించారు. రాజాను హత్య చేసేందుకు గువహటి వెళ్లిన ముగ్గురు ఆన్లైన్ లో గొడ్డలిని ఆర్డర్ చేశారు. అక్కడి నుంచి మేఘాలయలోని షిల్లాంగ్ వెళ్లి రాజా, సోనం ఉన్న హోటల్ దగ్గరలో ఉన్న మరో హోటల్లో దిగారు. మే 20 నుంచి 2 రోజులు వివిధ ప్రాంతాల్లో రాజా, సోనం విహరించగా మే 23న ముందస్తు ప్రణాళిక ప్రకారం రాజాను కొండ ప్రాంతానికి సోనం తీసుకెళ్లింది. వారిని ముగ్గురు సుపారీ రౌడీలు వెంబడించారు. ఒక దశలో రాజాతో హిందీలో సరదాగా ముచ్చటించారు. సరిగ్గా ఈ సమయంలోనే సోనం తన ప్లాన్ అమలు చేసింది. కొండపైకెక్కే క్రమంలో అలసటగా ఉందని కాస్త వెనకడుగు వేసింది. ముందుగా ఎంచుకున్న ప్రాంతానికి చేరగానే రాజాను చంపేయండి అంటూ సోనం పెద్దగా అరుస్తూ కిల్లర్లను ఆదేశించింది. ఈ వ్యవహారం మొత్తాన్ని ఇందోర్లో ఉన్న రాజ్ కుష్వాహా నడిపించాడు. ఈ మేరకు నిందితుల విచారణలో గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మే 23న రాజా హత్యకు గురికాగా అదృశ్యం కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు జూన్ 2న ఆయన మృతదేహాన్ని ఓ లోయలో గుర్తించారు. అక్కడ హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ తరహా గొడ్డలి మేఘాలయలో దొరకదని నిర్ధారించుకున్న పోలీసులు ఇది బయటి వ్యక్తుల పనేనని తేల్చారు. రాజా పోస్టుమార్టం నివేదికలో ఆయన తలకు వెనుక, ముందు వైపు గొడ్డలితో నరికినట్లు తేలింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సోనంతో పాటు మిగతా నిందితుల కోసం గాలింపు జరుపుతుండగానే ఈ నెల 8న రాత్రి సోనం ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ప్రత్యక్షమైంది. తనకు ఎవరో మత్తుమందిచ్చి కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు అత్తగారింటికి ఫోన్ చేసి చెప్పింది. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా సోనంను అదుపులోకి తీసుకున్న తర్వాత జరిపిన విచారణలో ఫోన్ సంభాషణలు, వాట్సాప్ చాట్లు, లొకేషన్ షేరింగ్లు బయటపడ్డాయి. సోనంతో పాటు ఆమెకు సహకరించిన వారంతా కటకటాల పాలయ్యారు.